ఈరోజు మనం ఒక అద్భుతమైన పురాణ కథ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఇది శక్తి గురించి, విధి గురించి, ఇంకా మన జీవితంలో వచ్చే సవాళ్ల అసలు అర్థమేంటి అనే లోతైన ప్రశ్నలని మన ముందుంచుతుంది. ఈ కథ విన్నాక మనల్ని మనం ప్రశ్నించుకోకుండా ఉండలేం. అసలు ఒక దేవుడు కూడా కర్మ నుండి తప్పించుకోగలడా? ఎంతటి శక్తిమంతులైనా సరే ఈ విశ్వ నియమాలకు కట్టుబడి ఉండాల్సిందేనా? ఈ కథలో మనకి దీనికి సమాధానం దొరకబోతోంది. రండి ఈ విశ్వనాటకంలోకెళ్ళిపోదాం. సో ఆ ప్రశ్నకు సమాధానం ఎక్కడుంది? దానికోసం మనం కైలాసానికి వెళ్ళాలి. మన కథ అక్కడే మొదలవుతుంది. అక్కడ ఇద్దరు మహాశక్తులు ముఖాముఖిగా కలుసుకున్నారు. అక్కడే ఒక పెద్ద విశ్వపరీక్షకు రంగం సిద్ధమైంది. అప్పుడు శనిదేవుడు చాలా ప్రశాంతంగా, కాని అంతే గంభీరంగా శివుడితో ఇలా అన్నాడు: స్వామీ, రేపు సరిగ్గా 7:30 గంటల పాటు నా దృష్టి మీపై పడబోతోంది. చూడండి, ఇది కేవలం ఒక హెచ్చరిక కాదు, ఇది విధి. జరగబోయేది జరిగి తీరుతుంది అని చేసిన ఒక ప్రకటన. సో ఇక్కడ రెండు భిన్నమైన దృక్కోణాల మధ్య ఒక రకమైన ఘర్షణ కనిపిస్తోంది. ఒకవైపు శివుడు, నేను ముల్లోకాలను ఏలేవాడిని, నన్ను నువ్వు ఏమి చెయ్యగలవు అనే అపారమైన నమ్మకంతో ఉన్నాడు. మరోవైపు శనిదేవుడు, కర్మఫలం అందరికీ సమానమే, మీరు కూడా దీని నుండి తప్పించుకోలేరు అనే ఒక స్థిరమైన సూత్రాన్ని గుర్తుచేస్తున్నాడు. మరి సాక్షాత్తు సృష్టికర్త అయిన శివుడు ఈ సవాల్ని ఎలా స్వీకరించాడు? ఇక్కడే అసలు ట్విస్టుంది. ఆయన దాన్ని ధైర్యంగా ఎదుర్కోలేదు. బదులుగా విధి నుంచే దాక్కోవాలని నిర్ణయించుకున్నాడు. ఆ శని ప్రభావం నుంచి తప్పించుకోవడానికి శివుడు వేసిన ప్లాన్ మామూలుగా లేదు. చాలా పెద్ద ప్లానే వేశాడు. ఆలోచించండి, ముల్లోకాలకు అధిపతి అయిన ఆయనే ముందు ఒక సామాన్య మనిషి రూపం తీసుకున్నాడు. అక్కడ నుంచి భూలోకానికొచ్చాడు. అక్కడితో ఆగకుండా ఒక దట్టమైన, ఎవ్వరూ వెళ్లలేని అడవిలోకి వెళ్లి అక్కడొక ఏనుగు రూపంలో దాక్కున్నాడు. ఇక తనని ఎవ్వరూ గుర్తుపట్టలేరు అనుకున్నాడు. అంతా దేనికోసం? కేవలం ఆ 7:30 గంటల కోసం. ఆ టైం అయిపోతే చాలు, ఇక అంత సేఫ్, విధిని కూడా జయించేసినట్టే అని శివుడు అనుకున్నాడు. సరిగ్గా 7:30 గంటలు గడిచిపోయాయి. శివుడు, అమ్మయ్యా, నా ప్లాన్ సూపర్ సక్సెస్ అయింది అని ఫుల్ కాన్ఫిడెన్స్తో కైలాసానికి బయలుదేరాడు. కానీ ఆయనకు తెలియదు, అసలైన పరీక్ష అప్పుడే మొదలు కాబోతోందని. ఒక్కసారి ఆ సీన్ ఊహించుకోండి. శివుడు ఒక విజేతల గర్వంగా కైలాసంలోకి అడుగుపెడుతున్నాడు. అక్కడ శనిదేవుడు ఎంతో ప్రశాంతంగా, చిరునవ్వుతో ఆయన కోసమే ఎదురుచూస్తున్నాడు. వాళ్ళిద్దరి మధ్య జరగబోరే ఆ సంభాషణ ఈ కథని పూర్తిగా మార్చేస్తుంది. శివుడు శనిని చూడగానే గర్వంగా, చూశావా శని, నువ్వు నన్ను ఏమీ చెయ్యలేకపోయావు, నేను హాయిగా ఏనుగు రూపంలో గడిపి వచ్చాను అన్నాడు. ఆయన మాటల్లో ఆ విజయం సాధించాననే గర్వం చాలా స్పష్టంగా కనిపిస్తోంది. కాని ఆయనొక చిన్న కాని చాలా ముఖ్యమైన విషయాన్ని మిస్ అవుతున్నాడు. ఇక్కడే కథ అసలు మలుపు తీసుకుంటుంది. అసలు శని ప్రభావమంటే ఏంటి? అంటే మనకు ఏదన్నా దెబ్బ తగలడమా, లేక ఏదైనా నష్టం జరగడమా? దాని అసలు స్వభావమేంటి? అది మనకు కనిపించేదానికంటే చాలా లోతైనదా? అప్పుడు శని చెప్పిన సమాధానం శివుడిని అక్షరాల నివిరపరిచింది. శని అన్నాడు: స్వామీ, ముల్లోకాలకు అధిపతి అయిన మీరు నా భయంతో సింహాసనాన్ని వదిలి ఒక జంతువులా బ్రతకాల్సి వచ్చింది. ఇంతకంటే పెద్ద ప్రభావం ఏముంటుంది? ఆలోచించండి. శారీరకంగా ఏం జరగలేదు, కాని ఒక దేవుడి అహంకారాన్ని, ఆయన స్థానాన్ని మార్చేసింది. అదే అసలైన ప్రభావం. వావ్! ఎంత అద్భుతమైన ముగింపు కదా! మరి ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన పాఠాలేంటి? ఇది కేవలం శివుడు, శనిల కథ మాత్రమే కాదు. మన జీవితంలో వచ్చే సవాళ్లను ఎలా అర్థం చేసుకోవాలో చెప్పే ఒక గొప్ప పాఠమిది. శివుడి గొప్పతనమేంటంటే ఆయనకి కోపం రాలేదు. బదులుగా ఆయన వినయంగా నిజాన్ని అంగీకరించాడు. శని తన కర్తవ్యాన్ని మాత్రమే నిర్వర్తిస్తున్నాడని అతని మాటల్లో ఎంతటి జ్ఞానముందో గ్రహించాడు. ఎంతటి వాళ్లైనా సరే ఈ విశ్వ నియమాలకు తలవంచాల్సిందే అని శివుడు అర్థం చేసుకున్నాడు. అందుకే శనిని ఆశీర్వదించాడు. సో ఈ కథ మనకు కర్మ గురించి ఏం చెబుతోంది? చాలామంది అనుకున్నట్టు కర్మ అంటే పనిష్మెంట్ కాదు, అదొక బ్యాలెన్సింగ్ ఫోర్స్. అంటే ఒక త్రాసులాంటిది.
అక్కడ దేవుడు, సామాన్యుడు అనే తేడా ఉండదు. ఎవరు ఏం చేసినా దాని ఫలితం సమానంగా ఉంటుంది. అదే కర్మసిద్ధాంతం. మరి ఈ కథ నుంచి మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలేంటంటే, 1. శని మనకు శత్రువు కాదు, ఆయన ఒక జడ్జ్, మన కర్మను సరిదిద్దేవాడు. 2. మన జీవితంలో కష్టకాలం వస్తుందంటే అది మనలోని అహంకారాన్ని తగ్గించడానికే. 3. ఎంత పెద్దవాళ్లకైనా సహనం, ఓర్పు అనేవి చాలా అవసరం. ఫైనల్గా చాలా ముఖ్యమైన పాయింట్, అసలైన ఛాలెంజ్ అంటే ప్రాబ్లం నుంచి పారిపోవడం కాదు, ఆ ప్రాబ్లం వల్ల మనలో మనం ఎలాంటి మార్పు తెచ్చుకున్నాం అన్నదే. సో చివరిగా ఈ కథ మన ముందు ఒక ప్రశ్ననుంచుతుంది. మన జీవితంలో వచ్చే సవాళ్లను మనం ఒక అడ్డంకిలా చూస్తామా, లేక ఎదుగుదలకు అవసరమైన ఒక పాఠంలా స్వీకరిస్తామా? ఒక్కసారి ఆలోచించండి. సమాధానం మన ఆలోచన విధానంలోనే ఉంది.